ఒంగోలు కర్నూలు రోడ్లోని శ్రీ విరాట్పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా దేవస్థాన ప్రధాన అర్చకులు ఇంకొల్లు మధుసూదనాచార్యులు ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం మరియు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతములు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతములో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని ఆలయ శాశ్వత ధర్మకర్తలు పేలప్రోలు రామకృష్ణ పరమహంస బ్రహ్మానందం పర్యవేక్షించారు. చెప్పండి. ఓం శన్య అరిష్టేతు ప్రాణిపీడోప శత్రుపీడోప నివృత్తి. మనం చిన్న సమస్య వచ్చినా కూడా మనం శని పట్టాడు అంటూ ఉంటాం. అటువంటి యొక్క శనీశ్వర గ్రహాన్ని ఆవాహన చేస్తున్నాం. నీలగంధం నీలపుష్పం నీలమాలికా ప్రదం నీలచంద్రధ్వజ చెప్పండి. ఓం రాహు జ్ఞానం ప్రవక్ష్యామి మమ సమస్త నివృత్త్యర్థయే. ఓం రాహుగ్రహాయ సమారూఢం మేరు అప్రదక్షిణే కుర్వాణో గ్రహమండలే ప్రవిష్టవస్పన్నదగిరణే సూర్యగ్రహణ్య సోపరిస్థాపిత భగవంతో అతిదేవతా ప్రచే దేవదాసికమర్ఘమిదం పాద్యమిదమాచమర్యం సమర్పయామి. కార్యక్రమాధికారిక్రమ కేతు పూజాంచ కారయేతు కేతు ధ్యానం మమ జ్ఞాన అజ్ఞాన పీడోప శాంతయే.
ఓం కేతు కర్ణం గ్రహమండలే ప్రవిష్టమస్కందలే కండే సూర్యగ్రహస్య వాయుదిగ్భాగే ధ్వజపతాకాకార మండలే గుణత్నామ్య సోమరస్థాపితః భగవంతో అధిదేవతా ప్రత్యయదేవతా సహిత కీర్తగణదేవతా నామాహయామి ఆమయామి పూజయామి ఆమయామి పాద్యవజవాజమయవ సమర్పయామి కార్యక్రమాధికారి క్రమాంత కేతుగ్రహమస్తు స్థిరో భవ కేతుగ్రహం గ్రహసిద్ధిరస్తు తథాస్తు ఉదాయ గురు శుక్ర శనిభ్యశ్చ సమస్తాదిత్యాది నవగ్రహావే నమో వేదమాత గాయత్రీ దేవతా నామాహయామి ఆమయామి పూజయామి ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు శుభాశీస్సులు. స్థానిక మన ఒంగోలు నగరం కర్నూలు రోజు మఠం బజార్ నందు వేంచేసినటువంటి శ్రీ గోవింద మామపాసమేత జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్య దేవాలయం నందు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ఈరోజు విశేషంగా శ్రీ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశుల్లో కూడా విశేషమైనటువంటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున కనుక విశేషంగా ఉత్తర ద్వార దర్శనం కనుక చేసినట్లయితే అనంతమైనటువంటి పుణ్య ఫలాలు కలుగుతాయని మనకి పురాణాలని కూడా చెప్పబడింది. కనుక ఈరోజు మనం విశేషంగా స్వామివారికి వైకుంఠ ద్వార దర్శనము అలాగే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్వామివారు కలియుగ వెంకటనాథుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మా భక్తులందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. కలవ శ్రీ వెంకటనాయక కలియుగానికి నాథుడైనటువంటి వెంకటనాయకుడు అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.